Welcome to YoYo Cine Takis. సమంత తొలిసారి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీలో నటించనుందా అంటే టీ టౌన్ లో అవుననే టాక్ వినిపిస్తుంది. సమంతకు గిఫ్ట్ గా అక్కినేని నాగార్జున ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నాడట. ఇందుకోసం ఓ హిట్ మూవీ సినిమా రైట్స్ ను కూడా నాగు కొనుగోలు చేశాడని తెలుస్తోంది. బోర్ కొట్టేదాకా సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పిన ఈ భామకు ఇదే ఆఖరి సినిమా అవుతుందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. చైతూరి పెళ్లాడాలంటే సినిమాలను వదులుకోవాలని సమంతకు నాగార్జున కండిషన్ పెట్టాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే రీసెంట్ గా సమంత సినిమాలు చేయడం మానుకోనని తెగేసి చెప్పింది. దీనికి నాగ చైతన్య సహా అక్కినేని ఫ్యామిలీ మొత్తం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కింగ్ నాగ్ సమంత చివరి చిత్రం కోసం ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. కన్నడలో హిట్ అయిన యూటర్న్ అనే సినిమా ఆ మధ్య సమంత నాగ చైతన్యతో కలిసి చూసిందట. సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం సమంతకు చాలా నచ్చిందట. అప్పటి నుంచి ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తే తానే నటించాలని సమంత ఆశపడుతోంది. రీమేక్ రైట్స్ కొని తానే సొంతంగా నిర్మించే ఆలోచన కూడా చేసింది అమ్మడు. కారణమేంటో తెలియదు కానీ సమంత ఆ సినిమాను రీమేక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు కోడలి కోరికను తీర్చేందుకు రెడీ అయ్యాడు నాగార్జున. సమంత కోసం యూటర్న్ మూవీ రీమేక్ ను నాగు కొనుగోలు చేశాడట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే ఈ మూవీ నిర్మించాలని అనుకుంటున్నాడట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాతో సమంత కెరియర్ కు ఎండ్ కార్డ్ వేయాలని నాగు భావిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమేంతో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.